ఇక డీటెయిల్స్ చూద్దాం. తుని ఘటనలో అరెస్టులకు వ్యతిరేకంగా కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష 7వ రోజుకు చేరింది. వారం రోజులుగా దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం విషమిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం దీక్ష విరమణకు ప్రయత్నాలు చేస్తోంది. 2 రోజులుగా చర్చలు జరుపుతోంది. కేసులు ఎత్తేస్తే దీక్ష విరమణకు సిద్ధమని ముద్రగడ వైద్యులతో చెప్పారు. వైద్య చికిత్సకు నిరాకరించడంతో ముద్రగడ బాగా నీరసించారు. ఈ పరిస్థితుల్లో దీక్ష విరమిస్తే కేసులపై పునర్విచారణ చేసేందుకు సిద్ధమని ప్రభుత్వం ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. హోంమంత్రి చినరాజప్ప పలువురు కాపు ప్రజా ప్రతినిధులతో చంద్రబాబుతోనూ చర్చించారు. కొత్త ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ ద్వారా ముద్రగడ వద్దకు పంపనున్నారు. ఒకవేళ దీక్ష విరమించని పక్షంలో ఏ క్షణమైనా బలవంతంగా వైద్య చికిత్స ప్రారంభించి ఫ్లూయిడ్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో వచ్చే 24 గంటల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. తుని ఘటనలో అరెస్టులకు వ్యతిరేకంగా కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష 7వ రోజుకు చేరింది. వారం రోజులుగా దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం విషమిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం దీక్ష విరమణకు ప్రయత్నాలు చేస్తోంది. 2 రోజులుగా చర్చలు జరుపుతోంది. కేసులు ఎత్తేస్తే దీక్ష విరమణకు సిద్ధమని ముద్రగడ వైద్యులతో చెప్పారు. వైద్య చికిత్సకు నిరాకరించడంతో ముద్రగడ బాగా నీరసించారు. ఈ పరిస్థితుల్లో దీక్ష విరమిస్తే కేసులపై పునర్విచారణ చేసేందుకు సిద్ధమని ప్రభుత్వం ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. హోంమంత్రి చినరాజప్ప పలువురు కాపు ప్రజా ప్రతినిధులతో చంద్రబాబుతోనూ చర్చించారు. కొత్త ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ ద్వారా ముద్రగడ వద్దకు పంపనున్నారు. ఒకవేళ దీక్ష విరమించని పక్షంలో ఏ క్షణమైనా బలవంతంగా వైద్య చికిత్స ప్రారంభించి ఫ్లూయిడ్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే 24 గంటల్లో ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. ఇక డీటెయిల్స్ అందించేందుకు మా రిపోర్టర్ శేషు సిద్ధంగా ఉన్నారు. శేషు, ఏదైతే రాబోయే 24 గంటలు ఇటు ప్రభుత్వానికి కానీ ముద్రగడ సంబంధించిన ఈ విషయం మీద కీలకంగా మరి చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ముద్రగడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇది 7వ రోజు దీక్ష కొనసాగుతోంది. అయితే ఆయన ఏమాత్రం కూడా వైద్య సేవలకు అంగీకరించడం లేదు. ఇటు బంధువులతో చెప్పించినా కానీ ఎవరు చెప్పినా కానీ ఆయన వినడం లేదు. ఎందుకంటే ముఖ్యంగా నిన్న 3 గంటల పాటు చర్చలు జరిగాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అలాగే డిఐజీ మొత్తం అధికారులు సన్నిహితులను కూడా రిమాండ్ లో ఉన్న సన్నిహితులను కూడా తీసుకొచ్చి చర్చలు జరిపారు. ఆయన వైద్యానికి ఒప్పించేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ విషయంలో ఆయన ఏమాత్రం వినలేదు. అయితే ప్రభుత్వం నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చినాయి. ఆ ప్రతిపాదనలంతా కూడా ముద్రగడకి చెప్పడం జరిగింది. రాత్రి 11 సమయంలో కూడా ప్రభుత్వం తరపు నుంచి కొంతమంది వెళ్లి ఆయనకు అప్పుడున్న ప్రతిపాదనలు వివరించారు. అయితే దానికి ఆయన ఏమాత్రం కూడా అంగీకరించలేదు. మొత్తం ఈ వ్యవహారం చూసుకుంటే దాదాపు ఇప్పటి వరకు 3 దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ 3 దఫాలుగా జరిగిన చర్చలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ముద్రగడకు ప్రస్తుతానికి వైద్యం అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే పరిస్థితి చేయి దాటే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం లోపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఒకవేళ బలవంతంగా వైద్యం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము అధికారుల సమక్షంలోనే మరోపక్క వైద్య బృందం చెప్తోంది. ఒకవేళ బలవంతంగా వైద్యం అందిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది కూడా ఆసక్తిగా మారింది. అయితే ఈ రోజు చర్చలు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. చర్చలు సఫలం అయితే ముద్రగడ దీక్ష విరమిస్తారు. ఒకవేళ కాకుంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంది. మరోపక్క చూసినట్టయితే ముద్రగడ ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతిపాదనలు కానీ వీటికి ఒప్పుకోని పక్షంలో ముద్రగడనే అవసరమైతే కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేసి కేసు నమోదు చేసి కోర్టుకు తరలించే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ రోజు 7వ రోజు కూడా ముద్రగడ దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్ష ఈ రోజు కీలకంగా మారింది. మరోపక్క జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన ఉధృతమయ్యాయి. ఈ రోజు ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఈ దీక్ష విరమించే అవకాశాలు ఉన్నాయా, ఒకవేళ చర్చలు విఫలమైతే ఏ విధంగా పరిణామాలు దారితీస్తా అనేది కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. ఓకే, రైట్ శేషు, థ్యాంక్ యూ.